సో, థంబ్‌నెయిల్ చూసారు గదా! మీకు క్లారిటీ వచ్చే ఉంటది. మనకి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కాలేజెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో, మనకి ఎన్ని కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయని చెప్పి ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ దాంతో పాటుగా మనం ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది? అండ్ ఈ ఫ్రీజింగ్ లోపల ఏమైతది? మనం ఈ ఫ్రీజింగ్ అవ్వకముందు ఏం చేయాలే? అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్ వస్తున్నా నేనైతే వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ అవర్ వీడియోస్. సో, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, పక్కా బెనిఫిషియల్ ఉంటది. మన సైడ్ నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయను నేను. ఓకేనా? అస్సలంటే అస్సలే మిస్ చేయ. అండ్ మంచి మంచి రిమైండర్స్ కూడా ఇస్తా ఉంటా అన్నట్టు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వెన్ కమ్స్ టు కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయి. ఎన్ని కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, మనకి ఇదేంటంటే సీట్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో, ఇది మనకు సీట్ మ్యాట్రిక్స్. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ మనకెప్పుడు రిలీజ్ చేసిర్రు కదా అంటే, వెబ్ ఆప్షన్స్ రోజు రిలీజ్ చేసిర్రు. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆ రోజు రిలీజ్ చేసిన సీట్ మ్యాట్రిక్స్‌కి మళ్ళీ ఇంకొక సీట్ మ్యాట్రిక్స్ అయితే మనకు ఇంకొకటి రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే రోజు రిలీజ్ అయిన సీట్ మ్యాట్రిక్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి కదా మరి అంటే 150 లైక్ 150 కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదా అంటే 150 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? 150 కాలేజెస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇది ఓన్లీ ఫీమేల్ లోపల కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? ఫీమేల్ వాళ్ళకి మాత్రమే కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? మేల్‌కి కాలేజెస్ ఇంక్రీజ్ కాలేదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీద మనం చూసుకుంటే సో, మనకి 150 కాలేజెస్ మాత్రమే ఫీమేల్‌కి రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఫీమేల్‌కి 150 కాలేజెస్ రిలీజ్ చేసిర్రు సీట్ మ్యాట్రిక్స్ లోపల. సో, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ కొత్తగా మనకి ఇంకొక సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు కదా అంటే 5థ్. ఓకేనా? సో, మనకి 5థ్ నవంబర్ 2025 నిన్న ఈ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. 5థ్ నవంబర్ 2025 రోజు. సో, ఇది ఫీమేల్‌కే. ఓకేనా? మీరిక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్ బీఎస్సీ నర్సింగ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025, 26 అని ఉంది కదా! సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ మరి పెరిగినాయి అని చెప్పి మనం చూద్దాం. ఓకేనా? మనకి ఆల్మోస్ట్ ఒక 4 కాలేజీలు అయితే పెరగడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫస్ట్ ప్రీవియస్‌గా ఉన్న మెరిట్ లిస్ట్ లైక్ ప్రీవియస్‌గా ఉన్న సీట్ మ్యాట్రిక్స్ లోపల మనకి ఎన్ని కాలేజెస్ ఉండే? 150 కాలేజెస్ ఉండే. బట్ హియర్ యూ కెన్ సీ దట్ మనకి 154 కాలేజెస్ ఉన్నాయి. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ రోజు రిలీజ్ చేసిన సీట్ మ్యాట్రిక్స్ లోపల 150 కాలేజెస్ ఉన్నాయి ఫీమేల్‌కి. అండ్ నౌ మనకిప్పుడు 154 ఉన్నాయి. కాబట్టి 4 కాలేజెస్ అనేది ఇంక్రీజ్ అయినాయి. కాబట్టి ఆటోమేటిక్‌గా 4 కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి సీట్స్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయితాయి అన్నట్టు. ఇంకా ఎవరన్నా కొత్త కాలేజ్‌లు యాడ్ చేసుకుందాం అనుకుంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆ ఛాన్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఇది కాలేజెస్ ఇంక్రీజింగ్ గురించి. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. మీకేదన్నా గైడెన్స్ కావాలనుకుంటే ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏమన్నా డౌట్స్ ఉండి తెలుసుకుందాం అనుకుంటే మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా లైవ్‌లు కండక్ట్ చేసుకున్నాం. 3 నవంబర్ 2025 రోజు కండక్ట్ చేసిన లైవ్ అటెండ్ అవ్వండి. సో, మీకు ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఆ వీడియో అనేది చెక్ చేయండి. ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మన యాప్ లోపల వీడియోస్ ఉంటాయి. సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను చెప్పిన. సో, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అవ్వక ముందుకే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరైతే అటెండ్ అవ్వండి. లైవ్స్ అనేది చెక్ చేయండి. ఓకేనా? మనం రేపు ఎట్లాంటి లైవ్స్ అంటే మనం ఈరోజు ఎట్లాంటి లైవ్స్ అయితే కండక్ట్ చేసుకోవట్లేదు. ఓకేనా? సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసి ఏదన్నా బెనిఫిషియల్ అయితది అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లేదు అంటే సెకండ్ ఫేజ్‌కి లైక్ ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఓకేనా? సో, మిగతా వాళ్ళెవరు కూడా తీసుకోకుర్రి. అండ్ సీట్ వస్తదా? రాదా? అని చెప్పి నేనేం చెప్పను. సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మాత్రమే డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా అన్నట్టు. సో, ఇది గైడెన్స్ గురించి. అండ్ వెన్ కమ్స్ టు కాలేజెస్ 4 కాలేజెస్ అయితే యాడ్ అయిపోయినాయి. ఆబ్వియస్‌గా కొన్ని సీట్లు అయితే పెరుగుతాయి గర్ల్స్‌కి. అండ్ వెన్ కమ్స్ టు ఫ్రీజింగ్. ఓకేనా? ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటిది మరి? అనంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి
6థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? ఈరోజు వరకు మనకు టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో, ఈరోజు ఎప్పటిదాకా టైం ఉంది మరి అంటే 1 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. నువ్వు ఈ టైం వరకి ఓకేనా? నువ్వు ఎన్ని సార్లన్నా ఈరోజు 1 పీఎం దాకా నువ్వు ఎన్ని సార్లన్నా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎన్ని సార్లన్నా లాగిన్ నీ ఇష్టం. 1 పీఎం దాకానే టైం. నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్‌లు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్‌ని సెకండ్ కనుక్కోవచ్చు. సెకండ్ ఆప్షన్‌ని ఫస్ట్ కనుక్కోవచ్చు. అట్లా నువ్వు ఎన్ని సార్లన్నా చేసుకోవచ్చు 1 పీఎం దాకా. బట్ వన్స్ 1 పీఎం అయింది అంటే ఫ్రీజ్ అయితాయి వెబ్ ఆప్షన్స్. అంటే నువ్వు కొత్తగా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోలేవు. డిలీట్ చేయలేవు. ఓకేనా? నీ ప్రియారిటీని చేంజ్ చేసుకోలేవు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా ఇవ్వలేదో వాళ్ళకి 1 పీఎం దాకా టైం మాత్రమే ఉంటది. ఓకేనా? కాబట్టి ఈలోపు నువ్వేం చేస్తావు కదా అంటే నువ్వు ఈ వీడియో చూసే టైంకి ఇంకొక 2-3 అవర్స్ ఉంటది 1 అవ్వడానికి. ఓకేనా? సో, కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఒకసారి నీ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ చూడు. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అనేది చూడు. చూసి ఫస్ట్ నీకు నచ్చిన కాలేజే ఉందా? సెకండ్ నీకు నచ్చిన కాలేజే ఉందా? థర్డ్ నీకు నచ్చిన కాలేజే ఉందా? అని చెప్పి కాలేజెస్ లిస్ట్ అంతా ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావనుకో ఇంకా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకో. ఓకేనా? సో, దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్. నీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయిన తర్వాత నేను ఏదో మిస్ అయినా ఓకేనా? ఇంక కొన్ని వెబ్ ఆప్షన్లు ఇస్తే అయిపో అని చెప్పి అనుకుంటే మనకి ఎట్లాంటిది ఏం కాదన్నట్టు. ఓకేనా? సో, నేనేం చెప్తా కదంటే ఏం ఉన్నా ఇప్పుడు ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రావాలంటే నీకు ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ 2, 3 గంటలే. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏమన్నా ఛాన్స్ ఉందంటే ఈ 2, 3 గంటలే ఉంది. కాబట్టి ఇంకా వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకుంటావా? లేకపోతే ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్‌లు చెక్ చేసుకుంటావా అనేది చూసుకో. చూసి మంచిగానే ఉన్నాయా లేదా చూసుకో. చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈరోజు 1 పీఎం లోపే చేంజెస్ చేసుకో. ఓకేనా? వన్స్ 1 పీఎం అయిపోయింది అంటే నువ్వేం చేయలేవు. నేనేం చేయలేను. డైరెక్ట్ సీట్ అలాట్‌మెంట్ తర్వాతనే మనం చూసుకోవాలి. మళ్ళా ఫేజ్ 2లోనే ట్రై చేసుకోవాలి. ఓకేనా? సో, ఇది విషయం. అండ్ ఎవరైతే కొత్త కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు కొత్త కాలేజ్ లోపల. ఓకేనా? సో, మీరు లాగిన్ అయ్యి 1 పీఎం లోపు కొత్త కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇది వెబ్ ఆప్షన్‌కి సంబంధించి అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏందంటే 1 తర్వాత వెబ్ ఆప్షన్స్ నువ్వు చేంజ్ చేయలేవు. అండ్ కొత్త కాలేజ్ విషయానికొస్తే ఎన్ని కాలేజీలు యాడ్ అయినాయి కొత్తగా అంటే 4 కాలేజీలు యాడ్ అయినాయి. 4 కాలేజీ లోపల ఎంత కాదన్నా మనకి ఒక్కో కాలేజ్ లోపల సో, ఆల్మోస్ట్ 10 సీట్లు అయితే యాడ్ అయినాయి అన్నట్టు. ఓకేనా? తక్కువలో ఎంత కాదన్నా ఒక 30, 40 సీట్లన్నా యాడ్ అయితాయి బ్రో. ఎగ్జాక్ట్‌గా చెప్పలేము గానీ ఒక 30-40 సీట్స్ అన్నా యాడ్ అయితాయి. ఓకేనా? సో, ఒక 30-40 పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ బై థీస్ న్యూ కాలేజెస్. సో, ఇది విషయం. అండ్ సో, ఒకవేళ మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లేదు అంటే లైవ్ మన వీడియోస్ ఉంటాయి కదా! రెగ్యులర్‌గా వీడియోస్ ఫాలో అవ్వరి సరిపోతది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తా. సో, అప్పటిదాకా మన ఛానెల్‌ని చూస్తా ఉండుర్రి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే సీట్ అలాట్‌మెంట్‌దే ఉంటది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.